హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎస్వైజి సాయి దుర్గతేజ్ మూవీ యొక్క టీజర్ అన్నా లేదంటే ఒక గ్లిమ్స్ లెక్క అనుకోండి, దాని రివ్యూ అనేది అయిపోతున్నాను. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఎస్వైజి సంబరాల ఏటిగట్టు, యాక్టింగ్ బై సాయి దుర్గతేజ్ అండి. సాయి దుర్గతేజ్ అంటే కొత్తగా అనిపించవచ్చు మీకు. సాయి ధరమ్ తేజ్ అండి, ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిండు. నా పేరు సాయి దుర్గతేజ్గా మార్చుకుంటున్నాను, ఎందుకంటే మా ఫాదర్ నేమ్ ఉంది, మా మదర్ నేమ్ కూడా నా నేమ్లో కలుపుదాం అనుకుని సాయి దుర్గతేజ్ అన్న చెప్పిండు. ఫర్దర్గా అన్ని మూవీస్లో ఆయనకి ట్రైలర్లో అన్న దేంట్లో అన్నా కానీ సాయి దుర్గతేజ్గానే పడిపోతుంది. ఇక కమింగ్ టు గ్లిమ్స్ ఆర్ టీజర్ రియాక్షన్ అండి. ఎస్వైజి సంబరాల ఏటిగట్టు, ఇది వచ్చేసి మనకి 5 లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, తమిళ్, కర్ణాటక, మలయాళం 5 లాంగ్వేజెస్ రిలీజ్ అవబోతుంది. ఇది వచ్చేసి మనకి 27th సెప్టెంబర్ 2025 రిలీజ్ అవబోతుందండి మూవీ అనేది. టీజర్ చూసుకుంటే టీజర్ క్యాక్ ఉంది, అదుర్స్ అండి. మనకి వాయిస్ ఓవర్ శ్రీకాంత్ గారు ప్లస్ జగపత్ బాబు గారు ఇచ్చినారు. మేబీ మూవీలో వన్ ఆఫ్ ద పార్ట్ ఉంటారా లేదంటే మూవీలో కూడా వాయిస్ ఓవర్ ఇస్తారా మనకు తెలియదు. దీంట్లో అయితే మనకి వాళ్ళిద్దరు ఇస్తున్నారు వాయిస్ ఓవరు. భయ్యా టీజర్ చూస్తే భయ్యా పిచ్చ పిక్స్ ఉంది. సాయి దుర్గతేజ్ గారిని ఆ రకంగా ఊహించుకోలేదు. ఆ కట్అవుట్, ఆ బాడీ, ఆ 6 ప్యాక్, ఆ బియర్డు, ఆ హెయిర్ స్టైల్, బాబా వేరే లెవెల్ అండి. నాకు తెలిసి ఈ సినిమా ఆయన హిస్టరీలో వన్ ఆఫ్ ద రికార్డు కొడుతుందని అనుకుంటున్నానండి. పక్కా చెప్తున్నాను, అంత బాగుంది. బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే, ఒక పెద్ద మనిషి 50 ఫీట్లు ఉన్న వాళ్ళు చీమల లెక్క ఉన్న వాళ్ళు చంపుదామని చూస్తున్నారు అన్న కాన్సెప్ట్ అనిపిస్తుంది. మేబీ అదే అయి ఉండొచ్చు. మనం ట్రైలర్ వచ్చే వరకు మనకు క్లారిటీగా ఏమీ తెలియదు. జస్ట్ ఇది గ్లిమ్స్ కింద టీజర్ అండి. ఇదే 2 minutes 32 seconds ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరే వేరే లెవెల్ ఉందండి. ఒక డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్ వెనకాల వస్తుందండి బ్యాక్గ్రౌండ్ స్కోరు. బాబా దుమ్ము దులిపినారండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు. అదే అండి, ఒక డైలాగ్ చెప్తారు కదా, ఏమని, ఈసారి చంపితే సౌండ్ నీ గొంతులో నుంచి కాదు తెగిపడిన నరాల నుంచి వస్తుందని చెప్పి దాని వెనకాల ఒకేసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తారండి. బాబా వేరే లెవెల్ ఉందండి. గూస్ బంప్స్ లేపినాయండి. అదే కాక ఇంత బాడీ మాడ్యులేషన్ని తీసుకోవడం కూడా గ్రేట్ అండి. ఒక యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉండి చనిపోతారా బతుకుతారన్న సిచ్యువేషన్ నుండి అయినా కానీ ఓవర్కమ్ అయ్యి కమప్ అయ్యి మూవీ తీసుకొచ్చి ఆ మూవీ హిట్ కొట్టి తర్వాత మూవీ కొంచెం యావరేజ్ నచ్చితే మళ్ళీ బాడీ అనేది ఇంత మాడ్యులేట్ చేసుకుని 6 ప్యాక్ అంతా అంత ఈజీ కాదని రావడము, అంత తీసుకొచ్చి మూవీ కోసం ఇంత పెడుతున్నారంటే పక్కా మూవీ అనేది మంచి కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. అందుకనే ఇంత ప్రెషర్ అనేది పెట్టుకుంటున్నారు మూవీ మీద. పక్కా మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవ్వాలండి, అవుతుంది కూడా. ఎందుకంటే సంబరాల ఏటిగట్టు కొంచెం పేరులోనే సంబరాలు కొట్టేస్తారు అనిపిస్తుంది. మేబీ ఇది అందరికీ అనుకూలంగా పలకడానికి రావాలని చెప్పి ఒక కేజీఎఫ్ టైప్గా ఎస్వైజి అని పెట్టి ఉంటారు. సంబరాల ఏటిగట్టు అని చెప్పి షార్ట్కట్లో ఎస్వైజి అన్ని పెట్టుంటారు. అన్ని లాంగ్వేజ్ ఇదే పేరు ఉంటుంది, అందుకని షార్ట్కట్లో ఎస్వైజి అందరికి పలకడానికి ఈజీగా రావాలని చెప్పి పెట్టుంటారు. ఓవరాల్గా చూసుకుంటే మనకు ఓన్లీ ఒక సాయి ధరమ్ తేజ్ గారు అని చూపిస్తున్నారు, అదే సాయి ధరమ్ తేజ్ గారు. బాగుందండి. దీని లోపల ఫైటింగ్ చేసినారు ఒక 20 seconds, ఆ ఫైటింగ్ కూడా బాగుంది. వెనకాల శ్రీకాంత్ గారి, జగపత్ గారి బేస్ వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది. మేబీ వాళ్ళు కూడా క్యారెక్టర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాండి. ఇవన్నీ మీ ముందుకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి. ఇది వచ్చి